కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. ఎలాంటి సంబంధాలు ఇవ్వాలి కూతుర్లకి అంటే ఆయన బిలీఫ్ ఏంటంటే బాగా చదువుకునే ఫ్యామిలీ. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాడ్ ఫ్యామిలీ కంప్లీట్లీ టీచింగ్ లైన్ లో ఉన్నారు. ఓకే మై డాడీ సైడ్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, సో కంప్లీట్లీ టీచింగ్ లైన్. ఓకే అండ్ మై డాడ్ ఆల్సో అప్పుడే టీచింగ్ అయిపోయి దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు సాఫ్ట్వేర్. ఓకే అండ్ ఇప్పుడు సురక్షిత్ వాళ్ళ ఫాదర్ ఆల్సో హీస్ ఇన్ టు డాక్టర్. సో హీ వాంటెడ్ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సైడ్ అండ్ ప్రొఫెషనల్ సైడ్. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ ఉండకూడదు అన్నట్టు ఆయన అనుకున్నారు. ఈవెన్ మా రెండో పెద్దమ్మ ఉన్నారు, మా రెండో పెద్దమ్మ US లో ఉంటారు. ఆవిడ హస్బెండ్ కూడా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ సైన్ సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ చదువుకున్నారు బేసిక్. సో అట్లా ఎన్నుకునే అట్లా డిసైడ్ అయ్యే హీ వాంటెడ్ సన్ ఇన్ లాస్ ఆల్సో టు బి లైక్. గ్రేట్ కదా, ఎందుకంటే స్టార్ హీరోస్ ఉన్నారు ఆ టైంలో, స్టార్ హీరోస్ పిల్లలు ఉన్నారు. మీరు అన్నట్లుగా డైరెక్టర్స్ కూడా వచ్చారు మ్యాచెస్ అని చెప్పారు, అండ్ వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళు ఎవ్వరు వద్దు, ఎడ్యుకేషన్ ఉన్నోడు కావాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి. గ్రేట్. అండ్ ఆయన నమ్మింది కూడా ఏంటంటే అలాంటి ప్రొఫెషనల్ ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దోస్ పీపుల్ ఆల్సో విల్ బి రియలిస్టిక్ ఇన్ లైఫ్ అని. అవును, వాళ్ళకి హెయిర్స్ ఏం క్యారీ చేయరండి. మా పేరెంట్స్ అదే ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అట్లానే పెంచారు. లైక్ వాట్ ఎవర్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్, యువర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్, దట్ ఇస్ సెపరేట్. యూ కెన్ ఎంజాయ్ పలానా వాళ్ళ ఫ్యామిలీ పలానా వాళ్ళ ట్యాగ్ లైన్ వస్తానే ఉంటుంది. బట్ ఆయన ఇచ్చే ప్రాపర్టీస్ ఆర్ రిచెస్ వాట్ ఎవర్ యూ కెన్ ఎంజాయ్, బట్ యూ నీడ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్, యూ నీడ్ టు ఎర్న్ యువర్ ఓన్ మనీ అనే మైండ్ సెట్ తోనే మేము అన్ని పెరిగాం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. డోంట్ గెట్ రికగ్నైజ్ లైక్ సో అండ్ సో వాట్ ఆర్ యూ అనేది యూ ఆల్వేస్ ట్రై టు బిల్డ్ అనే ఉద్దేశంతో వి ఆల్సో వర్ గ్రోన్ అప్. బట్ మీ పేరెంట్స్ చెప్పేవాళ్ళ యూ ఫర్గోట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అది ఇంకా కంటిన్యూ చేయం మనం, బట్ మన లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మై పేరెంట్స్ వర్ వెరీ రియలిస్టిక్. అంటే యూ నీడ్ టు టేక్ ఫార్వర్డ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు థింక్ వాట్ ఎవర్ వి సపోర్ట్, వి మైట్ సపోర్ట్ ఆర్ వి మైట్ నాట్ సపోర్ట్, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్, బట్ యూ నీడ్ టు స్టాండ్ అప్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఉద్దేశంతోనే బోత్ మీ అండ్ మై బ్రదర్ ఆల్సో వి గ్రో అప్. మేమిద్దరం అనమాట. మా బ్రదర్ సంబంధాలు అప్పుడు ఫస్ట్ అదే చెప్పారు, మేము ఇట్లా మూవీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పలానా వాళ్ళ మనవడని ఏ హడావిడి ఉండదండి, అసలు మాకు ఏమి సంబంధాలు లేవు మూవీ ఇండస్ట్రీ. మా ఫాదర్ తనతో మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇదే, అంటే మీకు చాలా చాలా వింటారు బయట సొసైటీ ఏయో మాట్లాడతారని, నేను మీకు ట్రూ రియాలిటీ చెప్తున్నాను. మీరు అంటే మా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మీకు ఒక నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ లైఫ్ లానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా ఉంటేనే విల్ గో ఫార్వర్డ్ అని హి ఓపెన్లీ టోల్డ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ పార్టీస్ ఆ కల్చర్ అసలు లేదు. ఓకే, ఈ యునో ఈ హై కనెక్షన్స్ అలా మేము పెట్టుకోము, జస్ట్ వీఆర్ వెరీ గ్రౌండెడ్ పీపుల్, అలానే ఉంటున్నాం మేము. అంటే అలానే ఎత్తుక్కుంటున్నారు కూడా వాళ్ళ మ్యాచెస్ కూడా. సో ఇట్స్ లైక్ నో దిస్ జింగ్ బ్యాగ్ బిజినెస్ అదేం లేదు. ఓకే ఓకే, అంటే వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారికి ఏం చెప్పుంటారంటే, అంటే మీ నాన్నగారు మైండ్ సెట్ అయినా మన మైండ్ సెట్ అయినా శోభన్ బాబు గారు గానే అనగానే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సినిమా యాక్టర్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ, కొన్ని వేల కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. అసలు లైఫ్ ఎలా ఉంటుంది కొంతవరకు ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మీడియా హైప్ అండి. బట్ ఐ మీన్ ఐ వోంట్ సే వి ఆర్ లైక్ కంప్లీట్లీ ఆఫ్, బట్ ఒక డీసెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. బట్ ఐ ఫీల్ లైక్ మీడియా ఆల్సో హస్ బిల్ట్ అప్ లాట్ యాక్చువల్లీ. యాక్టర్స్ కూడా చెప్పారు కదా మంచిగానే. ఫైనాన్షియల్లీ ఎస్, సౌండ్ అది బోత్ సైడ్ సౌండ్ ఉంటేనే, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో యు సీ ఆల్ దట్. నో ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్. అదే ఇప్పుడు నైట్ పార్టీస్ లేదా సర్కిల్ అవేమి లేవండి. వీఆర్ వెరీ అసలు అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ నార్మల్ పీపుల్. అట్లా దట్స్ ద ఇంట్రడక్షన్ వి గాట్ వెన్ ద మ్యాచ్ కేమ్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. అండ్ వెన్ ఐ థింక్ వెన్ షీ స్పోక్ టు మీ షీ అండర్స్టూడ్. ఈయన అసలు గ్రౌండ్ రియాలిటీ కాదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మా ఆయన. కొంచెం పైకి లాగారా అంటే కొత్త గొప్ప చెప్తారు, కనీసం ఇదన్నా బేసిక్ కూడా ఏం చెప్పుకోరు ఆయన అసలు. ముందే అసలు ఏం లేదు, అంతే అసలు. ఐ విల్ టెల్ ద బ్లేటెంట్ ట్రూత్ అండి. అంతే కదా, అబ్బాయిలు ఎప్పుడు అదే చెప్తారండి, అమ్మాయిలు నమ్మరు. షో చేసామని నమ్ముతున్నారు అండి సొసైటీ. షో కాదు, నార్మల్సీ కూడా లేదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు ఇల్లు. అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ చెన్నై బ్రాట్ అప్ ఆల్సో. యా, అండ్ ఐ ఫీల్ లైక్ మా అంటే మేము పెరిగిన చెన్నై సిటీ కూడా
లాట్ ఆఫ్ ద individuals are like that. See, అక్కడ కూడా there are many business magnates, billionaires ఉన్నారు, బట్ అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ దర్ ట్రెడిషన్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఒకవేళ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మేము పెరిగింది కూడా చెన్నై, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చేసింది. మా తాతగారు అప్పుడు మూవ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ మేము ఎక్కువ ఈ ఎన్విరాన్మెంట్ లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ లో. సో హైదరాబాద్ రాకపోవటం ఒక వరం అంతేనా? విధంగా. ఓకే ఓకే ఓకే. మీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే మీ కాలేజ్ మేట్స్ కానీ ఎవరు యాక్టర్స్, ఇప్పుడున్న యాక్టర్స్ లైక్ లేరండి? అంటే బన్నీ గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు? సిమిలర్ స్కూల్ పద్మశేషాద్రి అని I went to a school where ఇట్లా ఈ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు ఒకప్పుడు చదివారు, బట్ ఇప్పుడుండే మీరనే హీరోస్ ఇప్పుడు ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ దే ఆర్ లిటిల్ బిట్ ఓల్డర్ దెన్ మీ. అంటే మా టైంలో ఎగ్జాక్ట్ గా రారు, సురక్షిత్ గారు ప్రాబ్లీ. కాబట్టి అప్పటికల్లా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్. సో మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా నాగ చైతన్య వీళ్ళందరూ కొన్ని ఏళ్లే చెన్నైలో చదివారు, తర్వాత అంతా హైదరాబాద్ 2-3 years ఉన్నారు. ఈ లోపల ఫిల్మ్ ఇండస్ట్రీ మూవ్ దర్, సో అటు హైదరాబాద్ కి వెళ్ళిపోయారు బేసిక్లీ. అండ్ అసలు ఫస్ట్ నుంచే లేదు కదా, ఫస్ట్ నుంచే వీఆర్ నాట్ లైక్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే ఓకే. తాతయ్యతో షూటింగ్స్ కి వెళ్ళటం అంటే నేను ఐ వాస్ లైక్ నేను 91 బాను. సో ఆయన ఐ థింక్ ఏవండి ఆవిడ వచ్చింది వాస్ ద లాస్ట్ మూవీ. సో దట్ వాస్ సమ్వేర్ 95-96 లో అయిపోయింది. సో ఐ వాస్ లైక్ హార్డ్లీ 5-6 years బై ద టైమ్ ఆయన ఎగ్జిట్ అయ్యే టైంకి. సో తక్కువ అంటే షూటింగ్కి వెళ్ళడం అని తక్కువ. ఒక వెరీ వేగ్లీ ఐ రిమెంబర్ ఎప్పుడో ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఏవండి ఆవిడ వచ్చింది సినిమాకి ఒకసారి ఒక షూటింగ్కి వెళ్ళినట్టున్నా. అంటే వెరీ ర్యాండమ్ వేగ్ మెమరీలో ఉంది అంతే. నచ్చిన మూవీయా మీకు? అంటే ఆయన సినిమాలు కొన్ని బాగానే చూసాను నేను. అంటే కొన్ని సంపూర్ణ రామాయణం అని, సోగ్గాడు అని ఇట్లాంటివి చూసాను. సో దట్ వాజ్ ఐ థింక్ టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ బేసిక్లీ. సో బట్ ఐ నో క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్ యాక్చువల్లీ. కానీ ఆ టైంలో చెప్పాలంటే ఏమండి ఆవిడ వచ్చింది సినిమా హిట్ అండి ఆ రోజు. చాలా మంది మగవాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది యాక్చువల్గా. చాలా మందికి ఏంటంటే డ్యూయల్ హీరోయిన్ ఉంటే వర్కౌట్ అవ్వదు, బట్ ఆయనకి వర్కౌట్ అయ్యేది యాక్చువల్లీ. ఆయనకి వర్కౌట్ అయ్యేది నిజంగా. కానీ డ్యూయల్ హీరోయిన్ రియల్ లైఫ్ లో వర్కౌట్ అవుతుంది, కానీ రియల్ లైఫ్ లో శోభన్ బాబు గారు శ్రీరామచంద్రుడు. ఫ్యామిలీ లైఫ్ తప్పితే వేరే లైఫే ఉండదని చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. ఆ డిసిప్లిన్ అనేది ఫస్ట్ నుంచి ఉందా అండి? ఎదిగిన తర్వాత కొన్ని తప్పుదోవలు పట్టాల్సి వస్తుంది, ముందు నుంచే జాగ్రత్త పడాలని చెప్పేసి ఆయన ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు అసలుకి. అంటే ఆయన అంటే వన్స్ చెన్నైకి మూవ్ అయిన తర్వాత లైక్ ఇనిషియలీ దే వర్ స్ట్రగ్లింగ్ డేస్. అంటే బాగా లో స్క్రాచ్ లెవెల్ నుంచే వచ్చారు. లైక్ ఒకనొక టైంలో దే యూస్ టు స్టే ఇన్ రెంటెడ్ హౌస్, యునో పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్సో వాస్ డిఫికల్ట్ వెన్ మై మదర్ వాస్ బోర్న్. అంటే మా అమ్మగారు పుట్టినప్పుడు అంటే కష్టంగా ఆ స్టేజ్ నుంచి హీ గ్రూ అప్ అన్నమాట. సో అంత హార్డ్షిప్ అంత స్ట్రగుల్ చూసి వచ్చిన వాళ్ళు యూజువల్ గా దెల్ బి సర్టన్ డిసిప్లిన్ ఇన్ లైఫ్. అంటే దే డోంట్ ట్రై టు డీవియేట్, ఫోకస్ పాయింట్ ఇదే, దిస్ వాట్ వీ వాంట్ టు డూ, ఆఫ్టర్ దట్ కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ అనే మైండ్ సెట్ తోనే ఆయన ఉన్నారు బేసిక్లీ. సో అండ్ ఆఫ్టర్ ఫిల్మ్ పార్టీస్ కానీ దీని కానీ అసలు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఆబ్వియస్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఇన్విటేషన్స్ వచ్చాయి, బట్ సమ్హౌ యూస్ టు అవాయిడ్. హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. గ్యాదరింగ్స్ ఎక్కువ. అంటే ఎక్కడ మనకి ఎక్స్ట్రా ఆవేగేషన్ వచ్చి మనని డిస్టర్బ్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే కట్ ఆఫ్ చేసుకునేవాళ్ళు బేసిక్లీ. అంటే మన ఎక్కడైనా ఎవరైనా అనవసరంగా డిస్టర్బ్ చేస్తారేమో ఎందుకు అని లెట్స్ నాట్ గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ అనే ఉద్దేశంతో హీ యూస్ టు స్టే బ్యాక్. బట్ వాట్ అబౌట్ అమ్మమ్మ సపోర్ట్? అసలు అమ్మమ్మ వాస్ వెరీ స్ట్రాంగ్. అమ్మమ్మ ఇస్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ యాక్చువల్లీ. అంటే ఇనిషియలీ స్ట్రగ్లింగ్ డేస్ ఉన్నప్పుడు మనకి సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, వెదర్ విల్ మేక్ ఇట్ ఆర్ నాట్, మనం వెదర్ విల్ మేక్ ఇట్ లైక్ అ బిగ్ స్టార్ ఆర్ నాట్, ఈ డౌట్స్ ఉన్నప్పుడు కూడా షీ యూస్ టు సపోర్ట్ హిమ్ అలాట్. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ we got into it, ఇంకా we'll struggle and come out అనే సపోర్ట్ ఇస్తానే ఉండేవాళ్ళు. దిగేశారు ఏదైతే గ్రేట్ కదా, we'll face it అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. తాతగారి కంటే అమ్మమ్మ గారు షీ ఇస్ మోర్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. షీ యూస్ టు కాన్స్టెంట్లీ మోటివేట్ హిమ్ అంట. సో ఇప్పుడు ఇంకా ఉన్నారు అమ్మమ్మ. అదే అమ్మమ్మ సురక్షిత్ గారి ఇంట్లో ఉన్నారంట. she's quite old right now, but మా మమ్మీ మా పెద్దమ్మ వెళ్ళొస్తా ఉంటారు. we take care of it. ఎంత ఉంటుంది ఇప్పుడు అమ్మమ్మకి ఏజ్?
షీల్ బి 90 అండి. 90. Yeah. శోభన్ బాబు గారి వైఫ్ పేరేంటండి? శాంతకుమారి. యాక్చువల్ గా నేను చెన్నై వెళ్తే అమ్మగారు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, శాంతకుమారి గారు. మీకు ఎన్ని మెమరీస్ చెప్తారో ఆయన. అంటే ఆ అమ్మమ్మ గారికి ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా తాత గారిది ప్రతి బిట్ గుర్తుంటది. ఇక ఆవిడతో మనం మాట్లాడుతుంటే షీల్ గో ఇన్ ద టాపిక్ అండ్ షీ కెన్ టాక్ ఫర్ అవర్స్ అబౌట్ హిస్ మూవీస్. ఇప్పుడు ఆవిడ ఫేవరెట్ పాస్ట్, ఇప్పుడు మామూలుగా కూర్చున్నారు అనుకో, షీల్ వాచ్ హిస్ మూవీస్, షీల్ వాచ్ హిస్ ఇంటర్వ్యూస్, అవే అంటే అంత, అంటే వైఫ్ కి అంత యునో ఐ నో షీ ఇస్ అబ్సెస్డ్ విత్ అని చెప్పొచ్చేమో. దట్స్ అ గుడ్ అబ్సెషన్. అంత షీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ హిమ్, టాకింగ్ అబౌట్ హిమ్, వాచింగ్ హిస్ థింగ్స్ ఆన్ టీవీ. అంతే, ఓకే, దట్స్ హర్ ఎవ్రీడే లైఫ్. కానీ శోభన్ బాబు గారి కూతుర్లు ఇంతవరకు ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. మేబీ ఇస్తే నాకే ఇస్తారు, ఆ గ్యారంటీ అయితే నాకు ఉంది. సో నెక్స్ట్ 3 daughters ఇంటర్వ్యూ పక్కా చేద్దాం. బట్ రియల్ లైఫ్లో చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు, అంటే సినిమా ఇండస్ట్రీ పిల్లలు వాళ్ళ అంటే పెరిగిన విధానం, వాళ్ళ మెంటాలిటీస్, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్, ఇవన్నీ చెప్తుంటారు. కానీ మీరు ఆ ఇంట్లో కోడలుగా వెళ్ళారు కాబట్టి శోభన్ బాబు గారి 3 కూతుర్లు రియల్ లైఫ్లో అసలు ఎలా ఉంటారు, ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసిన కోస్టార్స్ గురించి కానీ, హీరోయిన్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఏం మిస్ అయ్యారు, ఫ్యామిలీ వాల్యూస్, ఇంటికి వచ్చే కోళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి వాటి గురించి ఎలా చెప్తుంటారు అసలుకి? సో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది వే దే కాల్ ఈచ్ అదర్. అమ్మ అబ్బాయిలు అంటే వీళ్ళందరూ బాయ్సే కదా అందరూ, ఒకళ్ళనొకళ్ళు అమ్మ అనుకుంటారు. అంటే మనం ఆంధ్ర నుంచి వెళ్ళినప్పుడు మనకి అది కొంచెం అర్థం కాదు. సో అమ్మ బాగున్నారా, అది పెద్ద అవనివ్వండి చిన్న అవనివ్వండి, దే కాల్ ద అదర్ పర్సన్ అమ్మ అండ్ అండి. అసలు నాకు ఫస్ట్ లో దీస్ థింగ్స్ ఆర్ వెరీ న్యూ ఫర్ మీ. జనరల్ గా నేను గుంటూరు సైడ్ ఓ హలో అట్లా, అంటే కొంచెం చాలా ఇన్ఫార్మల్ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఉంటుంది. వీళ్ళు ఎంత గౌరవంగా, ఫ్యామిలీ మెంబర్సే కదా సౌగంధ్, ఒకరినొకరు అంత గౌరవంగా మాట్లాడుకుంటున్నారు. అండి, అమ్మ, అలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అంటే, చిన్నాల్ని కూడా, పెద్దలు చిన్నాల్ని కూడా అండి అనే పిలుస్తారు. ఇటు రండి అమ్మ, ఇటు కూర్చొని, అట్లా సంథింగ్ లైక్ దట్. ఇట్ వాజ్ లిటిల్ వెరీ డిఫరెంట్. అండ్ అలానే వాళ్ళు అలవాటు అయ్యారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ఆల్ ఫ్యామిలీ బాండ్ అండి. ఆల్ 3 daughters ఫ్యామిలీ బాండ్. ఇంకా దే ఆర్ వెరీ మచ్ బౌండ్ టు హస్బెండ్స్, కిడ్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ కిడ్స్కి ప్రాపర్ కేర్ ఇచ్చాము, అంతే. ఫుల్ టైమ్ దే థింక్ అబౌట్ దట్. అండ్ అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు కోడళ్ళం మేము అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కాబట్టి మేము యూనో అంబిషియస్గా ఉంటున్నాము, ప్రొఫెషనల్గానే ఉండాలని. అంటే ఫస్ట్ థింగ్ నేను ఆయన మాట్లాడుకున్నప్పుడు ఐ టోల్డ్, మీ మదర్ నేను ఆపోజిట్ ఉంటాం సౌగంధ్. అంటే ద వే అంటే తను షీఈస్ వెరీ గుడ్ హోమ్ మేకర్ అండ్ షీఈస్ లవింగ్ మామ్. అట్లా నేను ఐ am ambitious, I want to be professional అట్లా. సో there's quite a difference on how we look at life or how we want to take our own life. So that's the first thing I told him. So ఇప్పుడు వచ్చే కోడలు they are more యునో నేను I run schools, లేకపోతే ఇప్పుడు సురక్షిత్స్ వైఫ్ ఇస్ డాక్టర్. సో అట్లా we are more into profession and all. ఇప్పటికి కూడా మమ్మల్ని వాళ్ళు no matter what they support. మై కిడ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ మై మదర్ ఇన్ లా. ఇప్పుడు ఇక్కడ నేను చెన్నై వెళ్ళినప్పటికీ అసలు నేను వాళ్ళ గురించి ఆలోచించను. అసలు వెయిటింగ్ ఆ మూమెంట్ ఎప్పుడు వస్తారు, గ్రాండ్ కిడ్స్ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు ఉంటారు అనమాట. సో దే ఆర్ ఆల్ వెరీ 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 ఫ్యామిలీ బాండ్, లవింగ్ మామ్, లవింగ్ గ్రాండ్ మామ్స్, వెరీ. ఓకే.